డే 4 మనం మున్నార్ నుంచి అలిపి చేరుకున్నాం. అయితే దానికంటే ముందు మనం మున్నార్లో ఏం చూసాం? ఉదయాన్నే మనం ఫ్రెష్ అప్ అయి బైక్ తీసుకొని ఎర్వికులం నేషనల్ పార్క్ కి బయలుదేరడం జరిగింది. ఎర్నాకులం నేషనల్ పార్క్ ఉదయం 8 కి స్టార్ట్ అవుతుంది. సో మేము 8 కల్లా అక్కడికి చేరుకున్నాము. అలాగే ఎర్వికులం నేషనల్ పార్క్ లో స్టాఫ్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఎర్లీగా చేరుకుంటే అక్కడ మీరు టిఫిన్ కూడా చేయవచ్చు. సో ఎర్వికులం నేషనల్ పార్క్ టికెట్ పెద్దవాళ్ళకైతే 200, చిన్న వాళ్ళకైతే 150. మీరు టికెట్ తీసుకున్న తర్వాత 15 మినిట్స్ బస్సులో మిమ్మల్ని తీసుకెళ్లి పైన మీకు నీలగిరి తార్ కనిపించే చోట ఆపుతారు. ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి నీలగిరి తార్, ఇంకోటి నీలకురించి ఫ్లవర్, ఇంకొకటి ఎలిఫెంట్ రాక్, అలాగే సెలయేరు కూడా కనిపిస్తుంది. వీటన్నిటిని చూడడానికి అయితే మనం పక్క ఎర్వికులం నేషనల్ పార్క్ కి వెళ్లాల్సిందే. సో వీటన్నిటిని చూసి మాకు 11:30కి బస్ ఉండటంతో మేము మున్నార్ బస్ స్టాండ్ కి చేరుకోవడం జరిగింది. బస్ డిపోకి చేరుకున్న తర్వాత బస్సు ఒక అర్ధగంట లేట్ గా వచ్చింది. సో తర్వాత మేము బస్ టికెట్ తీసుకున్నాము అలిపికి డైరెక్ట్ గా. సో ఈ జర్నీ కూడా మీకు దాదాపు 6:30 గంటలు అయితే పట్టింది. మేము నైట్ 8:30 ఆ సమయానికి అలిపి చేరుకున్నాము. అలిపి చేరుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేయడంతో డే 4 ముగిసింది. ఈ ఎర్వికులం నేషనల్ పార్క్ ఎలా ఉందంటే, ఇట్లా వెళ్ళే మీరు 10-15 నిమిషాలు కూడా చుట్టూ ఉన్న నేచర్ ని, కాఫీ తోటల్ని, అలాగే కొండల్ని, వాటి మధ్య వస్తున్న ఆ మేఘాల ఆవిరిని, వీటన్నిటిని చూస్తూ కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు. అలాగే సెలయేరు, ఎలిఫెంట్ రాక్స్ ఇవన్నీ కూడా మీకు చాలా మంచి అనుభూతిని అయితే ఇస్తాయి. తర్వాత మీరు నీలగిరి తార్ ఉండే చోటుకి దింపుతారు. అక్కడ ఏం జరిగింది అనేది మీరు ఎర్వికులం నేషనల్ పార్క్ ఫుల్ వీడియోలో చూడండి. తర్వాత మున్నార్ నుంచి అలిపి వెళ్ళడానికి అయితే మీకు చాలా సమయం పడుతుంది. మీరు బస్ లో వెళ్ళలేము అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు కార్ మాట్లాడుకోండి. కార్ కి అయితే మీకు 3000 ప్లస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కేరళ సంబంధించి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఇప్పటికే చాలా వరకు అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.